కానిస్టేబుల్ కనకంలో మీ రోల్ ఎలా ఉంటుంది సార్? నా చాలా మంచి పాత్ర. సిరీస్లో చూడండి, ఎంతసేపు ఉంటానో చూడండి, దాన్ని బట్టి తెలుస్తుంది మీకు. వెరీ గుడ్ క్యారెక్టర్, మంచి. సిరీస్లో చూసినా మీరే కనిపిస్తున్నారు, అందులో నటిస్తే ఫుల్ సక్సెస్ అయిపోతుంది. అసలు ముందుండి ప్రమోషన్స్లో మీరే ముందుంటున్నారు. ఈ మధ్యన వస్తున్న ప్రమోషన్స్కి, ఎందుకంటే నన్ను నేను ప్రమోట్ చేసుకోకపోతే కష్టం అనే ఉద్దేశంతో. అలా కాదు, ఇంపాక్టర్ అయినా కానీ ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు రాయడమో చెప్పడమో దాని ద్వారా అవుతారు వాళ్ళు. నేను అనుకుంటే సరిపోదు, ఇంకొకరు చెప్తేనే దానికి క్రెడిబిలిటీ వస్తుంది. సో అలా దాని గురించి పక్కన పెడితే అసలు నేనంటూ ఒకటి ఉన్నాను యాక్టర్గా, ఇదిగోండి నా కాదు డెఫినెట్గా చేయాలి, ప్రమోట్ ఎవరికి వాళ్ళు ప్రమోట్ చేసుకొని, అది దృష్టిలో పెట్టుకుని ఐఎమ్ కమింగ్. ఏ క్యారెక్టరు, ప్రతి క్యారెక్టర్ చేయగలిగారు అనేది ప్రకాష్ రాజ్ గారు మీరే గుర్తుగా సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకంటూ డ్రీమ్ రోల్ అంటే ఏది? ఒక్కటంటూ ఏం లేదండి, చాలా ఉన్నాయి. అన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ రావాలి, ఎందుకంటే దేనికి దానికి వైవిధ్యం ఉంటుంది. మీరు డిఫరెంట్, నేను డిఫరెంట్, ఆయన డిఫరెంట్. సో ప్రతిదానికి ఒక వైవిధ్యం ఉంటుంది కాబట్టి దేనికి దానికే సపరేట్ చాలా చేసుకుంటూ రావాలి. స్టూడెంట్ నెంబర్ 1 మాకు ఇప్పటికి కూడా గుర్తుకొస్తుంది. అలాంటి రోల్ మళ్ళీ ఎప్పుడు చేస్తారు? ప్రస్తుతానికి అయితే ఎవరు ఏం తీసుకొని రాలేదు, బట్ ఏమైనా వస్తే డెఫినెట్గా ఎస్ చేస్తాను. అంటే ఈ ప్రతి సినిమాలో మీరు లాస్ట్కు చనిపోతుంటారు, మాకు అది బాధ అనిపిస్తుంది. ఈ సిరీస్లో ఎలా ఉంది? అది చూడండి, చూస్తే తెలుస్తుంది. బట్ ఇది డెఫినెట్గా ఈ సిరీస్లో నిడివి ఎక్కువ ఉన్నదే, అంటే త్వరగా పోతానా చివరిలో పోతానా అన్నది వీక్షించింది, సస్పెన్స్ ఎలిమెంట్. బట్ అలాంటిది ఏం కాకుండా బాగా నిడివి ఉన్న పాత్రలో నాకు ప్రశాంత్ గారు ఇచ్చారు. థ్యాంక్స్ టు ప్రశాంత్ గారు అండ్ మీటిఆర్ ప్రొడక్షన్స్, సాయిబాబా గారికి అండ్ హేమంత్ గారికి, అలాగే ఈటీవీ విన్ నితిన్ గారికి అండ్ సాయి కృష్ణ గారికి, వాళ్ళందరికీ థ్యాంక్స్. సుమ గారు, మీరు ఇద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని ఎప్పుడు చేస్తున్నారు? తప్పకుండా మీరు ప్రొడ్యూస్ చేయండి, వెంటనే చేద్దాం. నెక్స్ట్ ఏమేమి మూవీ చేస్తున్నారు సార్? ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను జటాధార సుధీర్ బాబుది ఉంది, అది ఫినిష్ చేయాలి. ప్లస్ సుశాంత్ గారి సినిమా ఒకటి కమిట్ అయి ఉన్నాను, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. స్టార్ట్ అయినప్పుడు అది స్టార్ట్ చేయాలి. ఇంకా కన్నడ సినిమా ఇంకోటి కమిట్ అయి ఉన్నాను, ఇంకోటి కమిట్ అయి ఉన్నాను, ఇంకో 2-3 కమిట్ అయి ఉన్నాను. ఎన్టీఆర్ మూవీ అనగానే మీరు గుర్తుకొస్తారు. ఎన్టీఆర్ మూవీస్ ఇప్పుడు ఏమేమి చేస్తున్నాయి ఎన్టీఆర్తో? ప్రస్తుతం నేనైతే ఏమీ చేయట్లేదు, ఏదైనా వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.